హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో దీపావళి స్పెషల్ మరో స్వీట్ రెసిపీ నెయ్యి మైసూర్ పాక్. నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోతుంది. స్వీట్ షాప్లో లాగే ఉంటుంది. నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీ ప్రాసెస్, చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కప్పు నెయ్యిని వేడి చేసుకుంటున్నాను. అదే ప్యాన్లో ఒక కప్పు శనగపిండిని వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు శనగపిండిని ఫ్రై చేసుకుని, పిండిని ఎక్కువ ఫ్రై చేయకూడదు, మైసూర్ పాక్ డార్క్ కలర్లో వస్తుంది. కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుని శనగపిండిని జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లించడం వల్ల మైసూర్ పాకు సాఫ్ట్గా వస్తుంది. ఉండలేమి లేకుండా పిండిని జల్లించుకోవాలి. నెయ్యి వేసుకోవాలి. ఒక కప్పు నెయ్యికి అరకప్పు నెయ్యి వేసేసుకుని పిండిని కలుపుకోవాలి. కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ పిండిని కలుపుకున్నాం. ఉండలేమి లేకుండా పిండిని కలుపుకోవాలి. కప్పు నెయ్యి తీసుకున్నాం కాబట్టి ఇందులో అరకప్పు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్లో ఒక కప్పు పంచదార, అరకప్పు నీళ్లు వేసుకుని లో ఫ్లేమ్లో తీగపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసేసుకుని వెంటనే కలుపుకోవాలి. అడుగు పట్టకుండా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి కూడా వేసుకుని కలుపుతూ ఉండాలి. కొంచెం నెయ్యి ఇంకిపోయిన తర్వాత మరికొంచెం నెయ్యి వేసుకోవాలి. మొత్తం ఒక కప్పు శనగపిండికి కప్పు నెయ్యి పడుతుంది, కప్పు పంచదార. ఈ మూడే ఇంగ్రీడియంట్స్తో మైసూర్ పాక్ తయారు చేసేసుకోవచ్చు. మిగిలిన మొత్తం నెయ్యి కూడా వేసేసుకుని ఈ మిశ్రమం ప్యాన్కి సెపరేట్ అవుతుండగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వెంటనే ఈ మిశ్రమాన్ని గ్రీస్ చేసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకసారి బౌల్ని ట్యాప్ చేసామంటే ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయి. 15 మినిట్స్ పాటు వదిలేస్తే గట్టి పడుతుంది. చల్లారిన తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా ఈజీగా మైసూర్ పాక్ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ కూడా చేయండి.